ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 8వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఆమేన్. ప్రభువా, నేను బాల్యంలో నుండి నీ వైపే చూస్తున్నాను. నేను తెలిసి తెలియక చేసిన పాపములు క్షమాపణ లేక నిలిచిపోయినవి. నిలువ పాపములను నన్ను వెంటాడనీయకుము. అవి అతిక్రమంగా ఉండి నాకు దోషములైనవి. నేను జ్ఞానము కలిగి అడుగుచున్నాను. నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనక వాటిని పరిహరించి నీకును నాకును అడ్డునున్నవి తొలగించి విముక్తిని చేసి నీ పరిశుద్ధాత్మతో నింపుము. కావున నీ పాద సన్నిధిని శరణుజొచ్చి నీ సముఖమున నిరంతరం ఆరాధించే గొప్ప ధన్యత నా జీవిత కాలమంతా అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన రక్షక, మమ్ములను బలపరిచి ఆనంద విజయోత్సవములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములు పొందే గొప్ప స్థితి దయచేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.